హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపించే రెసిపీ తెలంగాణ స్టైల్ గుడాలు ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నా. అండ్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ గుడాలు ఎలా చేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నా. దానికోసం బొబ్బర్లు, పల్లీలు, చిక్కుడు గింజలు ఈ 3 నేను తీసుకున్నాను. ఇవి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని 4 to 5 అవర్స్ తర్వాత ఇలా కుక్కర్ తీసుకొని బొబ్బర్లు, పల్లీలు, చిక్కుడు గింజలు ఇవి వేసుకోండి. అండ్ సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు హీట్ చేసుకోండి. ఇది తినడం వల్ల మంచి ప్రోటీన్ ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. శరీరానికి మంచి ప్రోటీన్ అందుతుంది. కండరాలు బలంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ మరియు ప్రోటీన్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి ఈ గుడాలు తినడం వల్ల. ఇలా ఎందుకంటే పప్పులు కదా, బొబ్బర్లో, శనగలో, చిక్కుడు గింజలు ఇవన్నీ కలపడం వల్ల హై ప్రోటీన్ కూడా ఉంటుంది. చూడండి, ఇలా మెత్తగా ఉడికాక వాటర్ అన్నీ తీసేసుకోవాలి. ఇది ఇందులో ఈ 3 కాకుండా మీరు పెసళ్ళు, కందులు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు ఏది ఇష్టపడితే అది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఉడికాక కొంచెం కారం, సాల్ట్ నేను ముందే ఉడకబెడుతుంటే సాల్ట్ వేసుకున్నా కాబట్టి నేను ఇప్పుడు సాల్ట్ వేసుకోవట్లేదు, అది సరిపోయింది. మీకు ఇంకా సాల్ట్ పడుతుంది అంటే వేసుకోవచ్చు. సాల్ట్ అండ్ కారం వేసుకొని ఇలా కలుపుకోండి. మెత్తగా ఉడికేలా చూసుకోండి, ఎందుకంటే మంచి టేస్ట్ కూడా ఉంటుంది కొంచెం బొబ్బర్లు ఎక్కువ ఉడికితే. అండ్ నెక్స్ట్ అది పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కూడా చాలా తక్కువ వాడండి. ఆయిల్ ఎక్కువ వాడడం వల్ల కూడా హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక మిర్చి, ఎండిన మిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నా పోపుకి. మిర్చి, జీలకర్ర, కొంచెం పసుపు, కరివేపాకు అండ్ ఆనియన్. చాలా టేస్ట్ ఉంటుందండి ఇందులో. గుడాలలో మెయిన్గా టేస్ట్ ఉండేదంటే ఆనియనే. చూడండి, ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆనియన్, కరివేపాకు, ఆనియన్, జీలకర్ర, పసుపు, ఆయిల్ మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా, కొంచెం లైట్గా వాడండి. ఆయిల్ ఎక్కువ వాడడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం పసుపు. మీకు ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఈ పోపులో మనం ముందు వేడి చేసుకున్నాం కదా గుడాలు, అదే అండి పప్పులు, అందులో సాల్ట్ అండ్ కారం కలుపుకున్నాం కదా, అది తీసుకొచ్చి ఈ పోపులో కలుపుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటాయి గుడాలు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా స్నాక్స్ లాగా తినవచ్చు. బాగుంటుంది. వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా తినండి. ప్రోటీన్ మంచిగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి పల్సెస్ కాబట్టి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇది ఆల్మోస్ట్ అందరు తెలిసి ఉంటుంది, నేను కూడా చెప్తున్నా మీకు. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.